ఏపీ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. రైల్లో రవాణా చేస్తున్న గంజాయి చాక్లెట్లు, గంజాయిని ఈగల్ అధికారులు సీజ్ చేశారు. డీజీపీ ఆదేశాలతో రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు చేపట్టామని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. రైల్లో రవాణా చేస్తున్న గంజాయి చాక్లెట్లు, గంజాయిని ఈగల్ అధికారులు సీజ్ చేశారు. డీజీపీ ఆదేశాలతో రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు చేపట్టామని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజాయి మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజాయి మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతుందని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు.